హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఎంపికయ్యారండి. ఓకే, సో గుజరాత్లో జరిగిన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సమావేశంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యారు. సో గంటా చక్రపాణి గారు ఎవరండి? మన టీఎస్పీఎస్సీ చైర్మన్ అండి. నెక్స్ట్, లారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2017 పురస్కారానికి ఎంపికైంది ఎవరు? లారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2017 పురస్కారానికి ఎంపికైంది ఉసేన్ బోల్ట్. ఉసేన్ బోల్ట్. సో ఉసేన్ బోల్ట్ గతంలో 3 సార్లు 2003, 2010, 2013 లారస్ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల విభాగంలో సైమన్ బిలెన్ ఈ పురస్కారానికి ఎంపికైంది. సో లారస్ పురస్కారాన్ని క్రీడల ఆస్కార్ అవార్డుగా పిలుస్తారు. సో లారస్ పురస్కారం అనేది క్రీడల ఆస్కార్ పురస్కారం లాంటిదండి. సో గతంలో కూడా ఉసేన్ బోల్ట్ 3 టైమ్స్ గెలుచుకున్నారు, 2003, 2010 అండ్ 2013. నెక్స్ట్, దేశ్ భగత్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న క్రీడాకారుడు ఎవరు? సో దేశ్ భగత్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న క్రీడాకారుడు సందీప్ సింగ్. సో పంజాబ్కి చెందిన దేశ్ భగత్ విశ్వవిద్యాలయం ప్రముఖ హాకీ క్రీడాకారుడైన సందీప్ సింగ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన తొలి హాకీ క్రీడాకారుడు దిలీప్ టర్కీ. నెక్స్ట్, ప్రెజెంటేషన్ ఆఫ్ విజిటర్స్ అవార్డ్ 2017కు ఎంపికైన తెలుగు వ్యక్తి ఎవరు? సో ప్రెజెంటేషన్ ఆఫ్ విజిటర్స్ అవార్డ్ 2017కి ఎంపికైంది పాండురంగారావు గారు. వివరణ వచ్చేసి, తెలంగాణలోని మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్కు చెందిన పాండురంగారావు పంక్చర్ కాని ట్యూబ్లెస్ టైర్లను తయారు చేశారు. అలాగే సులభంగా విద్యుత్ స్తంభాలను ఎక్కేందుకు క్లచర్స్ను తయారు చేశారు. ఇందుకు గాను రాష్ట్రపతి భవన్ ఆయన్ను ప్రెజెంటేషన్ ఆఫ్ విజిటర్స్ అవార్డుకు ఎంపిక చేసింది. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఇటీవల ఏ ప్రాంతంలో దక్షిణాసియా శిక్షణ మరియు సాంకేతిక సహాయ శాఖను ఏర్పాటు చేసింది? న్యూఢిల్లీలో అండి. సో అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఇటీవల దక్షిణాసియా శిక్షణ మరియు సాంకేతిక సహాయ శాఖను న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది. సో దక్షిణాసియా శిక్షణ మరియు సాంకేతిక సహాయ శాఖలో సభ్య దేశాలుగా ఉన్న ఏవి అంటే భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ఉంటాయి. ఈ దేశాల్లో ఆర్థిక మానవ వనరుల అభివృద్ధి కోసం ఈ శాఖ సహాయం చేస్తుంది. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్, ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు పేరుతో రష్యాలో జరగనున్న సమావేశానికి హాజరవుతున్న దేశం ఏది? సో ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ పేరుతో జరుగుతున్న సమావేశానికి హాజరవుతున్న దేశం భారత్ అండి. సో ఈ సమావేశం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరుగుతుంది. దీనికి భారత్తో పాటు చైనా, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు హాజరు కానున్నాయి. నెక్స్ట్, కోబ్రా గోల్డ్ మిలిటరీ విన్యాసాలు 2017ను నిర్వహించిన దేశం ఏది? సో కోబ్రా మిలిటరీ విన్యాసాలు 2017 నిర్వహించిన దేశం థాయిలాండ్. సో 36వ కోబ్రా గోల్డ్ మిలిటరీ విన్యాసాలను థాయిలాండ్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో క్రొయేషియాతో భారత్ జరిపిన ద్వైపాక్షిక వర్తకం విలువ ఎంత? 2015-16 ఆర్థిక సంవత్సరంలో క్రొయేషియాతో భారత్ జరిపిన ద్వైపాక్షిక వర్తకం విలువ $148.44 మిలియన్. సో క్రొయేషియాతో ద్వైపాక్షిక వర్తకం అభివృద్ధి కోసం ఫిబ్రవరి 14న భారత్ నూతన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్, హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరోస్పేస్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది? హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరోస్పేస్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సంస్థ ఎయిర్బస్ అండి. ఎయిర్బస్. తెలంగాణ ప్రభుత్వం జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థతో కలిసి ఎయిర్బస్ ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్,
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సేనకు ముఖ్య అధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సేనకు ముఖ్య అధికారిగా నియమితులైంది జీన్ పియరీ లాక్రోయిక్స్. జీన్ పియరీ లాక్రోయిక్స్. ఐరాస శాంతి పరిరక్ష సేనల ముఖ్య అధికారిగా హెర్వేలా లాడ్జియన్ స్థానంలో ఫ్రాన్స్కి చెందిన జీన్ పియరీ లాక్రోయిక్స్ నియమితులయ్యారు. ఇటీవల ఏ రాష్ట్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించింది? ఇటీవల ఏ రాష్ట్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధించింది? హర్యానా. సో పంజాబ్ ఎక్సైజ్ చట్టం 1914 ప్రకారం హర్యానాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించారు. ఇటీవల ఏ రాష్ట్రంలో కాలింపోంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు? ఇటీవల ఏ రాష్ట్రంలో కాలింపోంగ్ అనే కొత్త జిల్లాని ఏర్పాటు చేశారు? పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాను విభజించి కాలింపోంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా అభివృద్ధి కోసం 220 కోట్లతో కాలింపోంగ్ నుంచి సిక్కింకు రహదారిని నిర్మిస్తున్నారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ ఐపీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆన్లైన్ షాపింగ్లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది? సో ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆన్లైన్ షాపింగ్లో తొలి స్థానంలో ఉన్న దేశం చైనా. ఈ నివేదిక ప్రకారం చైనాలో వారానికి 36% మంది కనీసం ఒక్కసారైనా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. అమెరికా 16%, జర్మనీ 15%తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇస్రో ఇటీవల ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపింది? ఇస్రో ఇటీవల ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపింది? పిఎస్ఎల్వి C-37. పిఎస్ఎల్వి C-37. సో పిఎస్ఎల్వి C-37 ద్వారా ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇందులో 3 ఉపగ్రహాలు భారత్వి కాగా 96 శాటిలైట్స్ అమెరికాకు చెందినవి. ఇజ్రాయిల్, నెదర్లాండ్, కజకిస్తాన్, స్విట్జర్లాండ్, యుఏలకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. నెక్స్ట్, గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2017 ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశం ఏది? గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2017 ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశం చైనా. సో వివరణ వచ్చేసి అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశాల జాబితాలో చైనా తర్వాత భారత్ ఉంది. ఈ నివేదిక ప్రకారం భారత్లో 2015లో వాయు కాలుష్యం వల్ల 1.1 మిలియన్ ప్రజలు చనిపోయారు. హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెటర్స్ అండ్ ఎవల్యూషన్ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి. నెక్స్ట్, భారతీయ పనోరమా చిత్రోత్సవాలను ఎక్కడ నిర్వహించారు? భారతీయ పనోరమా చిత్రోత్సవాలను పోర్ట్ బ్లెయిర్లో నిర్వహించారండి. సో పోర్ట్ బ్లెయిర్లో ఫిబ్రవరి 15 నుంచి 5 రోజుల పాటు భారతీయ పనోరమా చిత్రోత్సవాలు జరిగాయి. అండమాన్ అండ్ నికోబార్ టూరిజం శాఖ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించాయి. నెక్స్ట్, పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సో పెరియార్ టైగర్ రిజర్వ్ వచ్చేసి కేరళలో ఉందండి. సో పెరియార్ టైగర్ రిజర్వ్లోని శబరిమలలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం.